అప్పుడే నిద్రపోయాడా? ఇలా ఇవ్వండి. వద్దులే, ఇక్కడే పడుకుంటాడు. వీడితో మీరు ఏగలేరమ్మా. పర్వాలేదులే. రాణి, బాబుని చూస్తుంటే నాకేమిటో చెప్పలేని ఆనందం కలుగుతుంది. వీడుంటే ఇక ప్రపంచంలో ఏమీ అక్కర్లేదు అనిపిస్తుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? వీళ్ళ నాన్నగారు కూడా ఇదే మాట అనేవారమ్మా. వీడిని వదిలి ఒక క్షణం కూడా ఉండేవారు కారు. ఆనాడు వీడిని కూడా తీసుకువెళ్తానంటే పాపిష్టి దాన్ని నేనే వద్దున్నా. పంపించినా బాగుండేది, ఈ ఎడబాటు ఉండేది కాదేమో. బాధపడుకు రాణి, బాబు కోసమైనా వస్తారులే. రెండు రోజుల్లో వచ్చేస్తానని ఇన్నాళ్ళు చేశారే. వెళ్ళిన పని పూర్తిగా వద్దు. ఆహా, నా మీద కన్నా పని మీద ఎక్కువ శ్రద్ధ అన్నమాట. అయితే రేపటి నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు లేదు. బాగుంది. వెళ్ళిన పని పూర్తయి అక్కడ లావాదేవీలన్నీ సరి చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ గొడవలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. రండి, కాఫీ తీసుకుంది రండి. లక్ష్మి, కాఫీ పంపించు. అరుణ, ఎవరే అమ్మాయి? ఏమైంది రాణి? చేయి జారింది, మన్నించండి అమ్మా. పర్వాలేదులే, పాప మిమ్మల్ని చూసి కంగారు పడినట్టుంది. ఈ అమ్మాయిని కొత్తగా పనిలో పెట్టుకున్నావా? నీకో పని చెప్పాలనే చేరదీశాను. నాకా? ఏమిటిది? ఈ అమ్మాయిని భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాట. వీళ్ళకి అన్యాయం చేసి ఈ ఊళ్ళోనే ఎవరో డబ్బున్న అమ్మాయితో కులుకుతున్నట్ట. ఆ మోసగాన్ని మీరు వెతికి తీసుకురావాలి. తీసుకొస్తే జన్మలో మర్చిపోనట్లుగా చివాట్లు పెడతాను. మగజాతికంతా బుద్ధొచ్చేట్టు చేస్తాను. ఆగాగు. ఎవడో ఒకడు తప్పు చేస్తే మగజాతిని అంతటినీ తిట్టడం అన్యాయం. అన్యాయమా? మీ మగవాళ్ళకి న్యాయం ఎక్కడిది? దుష్యంతుడు శకుంతలు ఏం చేశాడు? పెళ్లి చేసుకుని బిడ్డను తను వదిలేదు. ఆయన మాత్రం ఏం చేస్తాడు పాపం. దుష్యంతుడు శాపగ్రస్తుడు, అందుచేతే అలా జరగవలసి వచ్చింది. అలాగే ఈ అమ్మాయి భర్తకు కూడా ఏదో కారణం ఉండి ఉంటుంది. అది కనుక్కుని ఆ తర్వాత తీర్పు చెప్పడం మంచిది. సరే, మీరు ఆ దుష్యంతుడిని వెతికి తీసుకురండి. కనుక్కోవాల్సిందంతా నేను కనుక్కుంటాను. చెప్తాం. ఇప్పుడే వెళ్ళి తీసుకురావాలా? ఈ పూటకు నాకేమైనా సెలవు ఇప్పిస్తా. స్వామి, ఏమిటి విచిత్రం? మనిషి మారారా? మనసు మారిందా? లేక తెలిసే నాటకం ఆడుతున్నారా? అసలు వారేనా కాదా? ఏమిటో అంతా అయోమయంగా